हेलो नमस्ते। इन पंक्तियों में रस को పహచానేంगे. ఆల్రెడీ నేను చెప్పాను కదా, రస్ అయిన తర్వాత కొన్ని పంక్తులు ఇచ్చి అదే రసం ఐడెంటిఫై చేయాలి. ఇది వస్తే చాలా ఈజీగా తక్కినవి ఏవైనా సాల్వ్ చేసేయగలరు. ఏ ఎగ్జామ్లో ఏ లైన్స్ ఇచ్చినా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో వెరీ ఈజీ. సో पंक्ति देखकर रस पहचाना లేదా స్థాయి భాव पहचानना. ओके, शुरू करें. लेट्स स्टार्ट. सो फर्स्ट लाइन, प्रियपति वह मेरा प्राण प्यारा कहाँ है, दुख जलधि निमग्न का सहारा कहाँ है. ఈ లైన్ చూడండి. ప్రియపతి వహ మేరా ప్రాణ్ కహా, నా ప్రాణ ప్రియుడు ఎక్కడ. దుఃఖ జలధి, దుఃఖ అనగానే ఏ రస్ వస్తుంది? కరుణ్ రస్ కదా. దీని స్థాయి భావ అడిగారు. కరుణ్ రస్ స్థాయి భావం ఏంటి? శోక్. సో దీని ఆన్సర్ ఏంటి? థర్డ్ వన్. ఓకే, నెక్స్ట్. निसिदिन बरसत नैन हमारे, सदा रहत पावस ऋतु हम पर, जबते श्याम सिधारे. సో శ్యామ్ అంటే కృష్ణుడు గురించి చెప్తున్నారు కదా. నిసిదిన బర్సత్ నైన్ హమారే. ఓకే, సో తిన ప్రేమ గురించి చెప్తుంది. సో ఇందులో నేటి వస్తుంది శృంగార, అద్భుత, భయానక, హాస్యం. నవ్వు రావట్లేదు, భయం లేదు, ఆశ్చర్యం లేదు. సో మిగిలింది ఏంటి? శృంగార్, వియోగ్ శృంగార్ అన్నమాట. సో రైట్ ఆన్సర్ శృంగారస్. ఇది చూడండి. సిరి పర్ బైఠో కాగ్, సిర్ తల మీద కాగ్ కూర్చుంది. ఆఖీ దోవు ఖాత్ నికారత్ ఖీచత్ జీ బహి స్యార్. మన తల మీద కాదు, ఏదైనా ఒక శవం ఉన్నదనుకోండి, ఆ శవం తల మీద కూర్చుని కాకు ఏం చేస్తుంది? దాని మాంసానికి తీసుకొని తింటూ ఉంటుంది. అతిథి ఆనంద్ ఊర్ ధారత్ గిద్, గిద్. ఓకే, జాంగ్ కహ ఖోదీ, ఖోదీకి మాస్ ఉచారత్ బాబాయ్. సో గిద్ద ఏం చేస్తుంది? మాంసాన్ని నొక్కి నొక్కి లాగి లాగి తింటూ ఉంటుంది. సో అది ఏంటి ఫీలింగ్? ఇందులో స్థాయి భావం ఏంటి? చాలా ఉత్సాహంగా ఉంటుందా, జుగుప్స ఘృణగా ఉంటుందా, నిర్వేగ, భయ. సో ఇదేంటిది? చాలా విరక్తిగా ఉంటుంది కాబట్టి చూడడానికి ఇక్కడ హసయం అని వస్తుంది కాబట్టి ఇదేంటిది? జుగుప్స. రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. श्री कृष्ण के सुन्न वचन अर्जुन क्षोभ से जलने लगे, क्षोभ से जलने लगे. क्षोभ अंटेने अక్కడ కోపం కదా. सब शील अपना भूल कर करतल युगल मलने लगे. కోపంగా తన చేతులు మలుచుకొని ఇలా నిలుపుకొని ఉంటున్నాడు. संसार देखे अब हमारे शत्रु रण में मृत्यु पड़े. ఓకే, చూస్తారు రేపు సవాలంతను, నా శత్రువుల సవాలన్నీ చూస్తారు మైదానంలోని అనేసి కోపం అవుతున్నాడు. సో అదే రస కోపంలోని కరుణ్ రస అంటే దుఃఖమా, హాస్యరస నవ్వా, వీరరస సాహసం చూపిస్తున్నాడు, లేదా రౌద్రరస. సో క్షోభనగానే ఇక్కడ కోపం ఉన్నది కాబట్టి రౌద్రరస్. దీని స్థాయి భావం ఏంటి? క్రోధ్ కదా. సో రైట్ ఆన్సర్ రౌద్రరస్. లైన్ చదవండి, అర్థం అవుతే చాలా. అందులో ఒక వర్డ్ దొరుకుతుంది, దాన్ని బట్టి పోల్చుకోవచ్చు. मन रे तन कागज का पुतला, तन మన తన్ శరీరం ఒక కాగితం లాంటిది. లాగే బూంద్ బినసి జాయస్ చిన్నమే గరబ్ కరే క్యూ ఇతనా. ఓకే, ఒక్క నీళ్ళు చుక్క కాగితం మీద పడితే కాగితం ఏటవుతుంది? పనికి రాకుండా పోతుంది. సో అలాగే నీ శరీరం కూడా, నీ శరీరం మీద ఎందుకు నీకు ఇంత మమకారం అని అడుగుతుంది. సో ఇది స్థాయి భావం ఏంటి? చాలా ఉత్సాహమా, నిర్వేద, శోక, విస్మయ. ఇది ఆశ్చర్యం కాదు, దుఃఖం కాదు,
సో నార్మల్గా నిజంగా చెప్తున్నాడు. సో ఇదేంటిది నిర్వేద్ అంటే నిర్వేద్ దేని స్థాయి భావం శాంత రసది. దేని స్థాయి భావం శాంత రస్. ఓకే నెక్స్ట్ చూద్దాం. కిలక్ అరే मैं नेह निहारू इन दांतों पर मोती वारू. ఓకే పిల్లలు ఏమైనా చూస్తే ఏం చేస్తాం, ముద్దు ముద్దుగా చూస్తాం కదా. సో ఆ నవ్వులతోటి ఆ పళ్ళని చూసి చాలా సంతోషపడతాం. సో అది ఏ రస్ అవుతుంది? పిల్లలు అనగానే కిలకరే మే నేహ నిహారం చూస్తూ ఉండిపోతున్నాను. ఇన్ దాంతం పర్ ఆ పళ్ళు చూస్తే చాలా ముత్యంలా ఉందంటున్నా. సో అదే రస్ శాంత వాత్సల్య భక్తియ శృంగార. సో పిల్లల్ని చూసి సంతోషపడిందంటే పిల్లల ప్రేమ ఏంటి? వాత్సల్య రస్. ఓకే नेक्स्ट. मेरे तो गिरधर गोपाल दूसरा ना कोई जाके सर मोर मुकुट मेरो पति सोई. పతి మీద ప్రేమ. సో అది రతి అవుతుంది. ఇక్కడ స్థాయి భావం అడిగా కాబట్టి రతి. సో ఇందులోని ఏంటి స్థాయి భావం? రతి. కరెక్ట్ ఆన్సర్. मेरी भव बाधा हरो राधा नागरी सुई जातन की झाई परे శ్యాము హరిత దుతి హుయి. నా బాధలు హరించండి అని అంటాం. ఎవరిని అనుకుంటాం? దేవుని వేడుకుంటాం. సో ఆ దేవుని వేడుకున్నప్పుడు అది ఏటొస్తుంది? వాత్సల్య వీర భక్తి రస భయానక రస. సో వాత్సల్య వీర భక్తి భయానక. దేవుడి దగ్గర వేడుకుంటే ఏం రసం వస్తుంది? భక్తి రస్. రైట్ ఆన్సర్. ఓకే వీరోం కా కైసా హో వసంత్. వీరం అనగానే ఏ రస వస్తుంది? వీరరస కరుణ రస శాంతరస శృంగారస. ఆల్రెడీ పంక్తిలో ఇచ్చాడు కాబట్టి ఇది వీరరస్. రైట్ ఆన్సర్. ఓకే देख यशोदा शिशु के मुख में सकल विश्व की माया. యశోద శిశు ముఖంలోని చూసింది విశ్వకి మాయ. క్షణ భర్కో వహ బని అచేతన్ హిల్నా సఖి కోమలకాయ. అచేతన్ అంటే ఏంటి? ఆశ్చర్యం అయిపోయింది. సో ఇందులో ఏ రస వస్తుంది? అద్భుత్ భక్తి వాత్సల్ వీర్. అచేతన్ అంటే అద్భుత అంటే ఏ రస్ వస్తుంది? ఇందులోని అద్భుత్ రస్. ఓకే నెక్స్ట్. दुख ही जीवन की कथा रही क्या कहूँ आज जो नहीं कहीं. సో దుఃఖ ఇందులోని సెంటెన్స్లో చూడండి దుఃఖ దుఃఖ తాలూకా ఇది దుఃఖ ఏ రస్ తాలూకా స్థాయి భావం? కరుణ రస శాంత రస భక్తి రస వీర రస. దుఃఖ దేనిది స్థాయి భావం? సో కరుణ రస. ఆ వర్డ్లోనే తెలిసిపోయింది అదే రసం కదా. నెక్స్ట్. बुंदेले हर बोलों के मुख हमने सुनी कहानी थी खूब लड़ी वह मर्दानी थी. खूब లడి అంటే యుద్ధం. ఎవరు యుద్ధంకి వెళ్తారు? ఎవరు ఆడతారు? సో ఆ యుద్ధంలో ఉన్నప్పుడు ఏటి వస్తుందో చూడండి. అద్భుత రస వీర రస శాంత రస భయానక రస. खूब लड़ी मर्दानी वह थी. लड़ी అంటే యుద్ధం. యుద్ధంలో ఎవరు వెళ్తారు? వీరులు. సో ఇదేంటిది? వీర్ రస్. ఓకే देख रावा माता ही निज अद्भुत रूप अखंड रोम रोम पति लागे कोटि कोटि ब्रह्मांड. कौन सा रस है? सेंटेंस మరి బాగా చూడండి. देख रावा माता ही निज अद्भुत కదా. రూప్ అఖండ్ రోమ రోమ పతి లాగే కోటి కోటి బ్రహ్మాండ. అద్భుత అనగానే ఏ రస వచ్చేస్తుంది? వీరస అద్భుత రస భక్తి రస శాంత రస. ఇక్కడ ఆల్రెడీగా అద్భుత ఇచ్చాడు కాబట్టి అద్భుత్ రస సహి. పంక్తి చదివితే ఇందులో అర్థం అయిపోతుంది. ఆ వన్ వర్డ్ చూసుకుంటే కరెక్ట్గా మనం పోల్చుకోగలం అన్నమాట. जब मैं था तब हरि नहीं अब हरि हैं
मैं नहीं। सब अंधियारा मिटी गया जब దీపక్ దేఖ్య మాహి. ఇది ఏ రస్. ఒక సింపుల్ సందేశం ఇస్తాడు శ్లోకం లాగా. సో అది మ్యాక్సిమం శాంతి రసలోనే వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నాడు, జబ్ మే థా తబ్ హరిని, నేనున్నప్పుడు హరి లేడు, హరి ఉన్నప్పుడు నేనున్నా. హరి అంటే ఎవరు? దేవుడు. సబ్ అంధియారా మిటి గయా జబ్ దీపక్ దేఖ్య మాహి. సో ఇందులోని ఏటి వస్తుంది? భక్తి రస, శాంతి రస, వీర రస, అద్భుత రస. మనకి ఒక లైన్ సింపుల్ సెంటెన్స్లో ఇచ్చారు. సో ఇదేంటిది? శాంతి రస్. నెక్స్ట్, కనక భూధరాకార శరీర, భూమి మీద పట్టేగానే శరీరం. సమర్ భయంకర్ అతి బల్ బీర. అతి బల్ అంటే ఎవరు? హనుమాన్. హనుమంతుడు భూమి మీద పెట్టగానే ఆ శరీరం, అంత పెద్ద శరీరం భూమి మీద పెట్టగానే అది చాలా పెద్దగాను ఆశ్చర్యంగా ఉంది. సో అది ఏ రస? అద్భుత రస, భయానక రస, వీర రస, శాంతి రస. అక్కడ యుద్ధంకి వెళ్ళలేదు, వీరరస ఉండదు. మనకేం మంచి సందేశం చెప్పట్లేదు, శాంతి రసం ఉండదు. భయంకర్ అని చెప్పట్లేదు. భయంకర్ అతి బల్ బీర, చాలా పెద్ద శరీరంతో భూమి మీద అడుగు పెట్టాడు అంటే ఏంటి వస్తుంది? అద్భుత రస. ఓకే. నెక్స్ట్, జహా సుమతి తహా సంపత్తి నానా, జహా కుమతి తహా విపత్తి నిదాన్. చెప్పాను కదా సింపుల్ సెంటెన్స్ శ్లోకంలాగా మనకి చెప్తే అదేంటని ఏటి వస్తుంది? శాంతి రస, భక్తి రస, అద్భుత రస, కరుణ రస. ఇందులో దుఃఖం లేదు, ఆశ్చర్యం లేదు, దేవుడి మీద భక్తి లేదు. సెంటెన్స్ చెప్పాడు. సో అదేంటది? శాంతి రస్. నెక్స్ట్, अखिल यौवन के रंग उभार, हड्डियों के हिलाए कंकाल, कचों के चिकने काले प्याल, केंचुली कांस सिबार में कौन सा रस है? అఖిల యవ్వన్కే రంగ్ ఉభార్, కలర్ డిఫరెంట్గా ఉంది. హడ్డియోంకే హిలాతే కంకాల్, మన సినిమాలో చూస్తూ ఉంటాం చూడండి. కంకాల్ స్కెలటన్ ఊగుతూ, ఇక్కడ అదే అంటున్నాడు, స్కెలటన్ ఊగుతుంది. అసలు దేనికి అలా చూపిస్తాం? దేని గురించి అలా చూపిస్తాం? అర్థమైపోయి ఉంటుంది నేను అడిగిన దానికి. సో వీరత్వం చూపించడానిక, అద్భుతం చూపించడానిక, భయపెట్టడానిక, దుఃఖం చూపించడానిక? సినిమాల్లోని స్కెలటన్ చూపిస్తాం ఊగుతూ వస్తున్నట్టు ఏడ్చేయడానికి. సో వీరత్వం చూపిస్తాడా? అద్భుతంక, భయపెట్టడానిక, దుఃఖంక? సో భయపెట్టడానికి, అందుకే అది భయానక రస. ఓకే. నెక్స్ట్ చూడండి, ఉస్ కాల్ మారే క్రోధకి, గుర్తుపెట్టుకోండి. ఉస్ కాల్ మారే క్రోధకి तन कांपने उसका लगा, मानो हवा के वेग से सोता हुआ सागर जगा. इस पंक्ति में कौन सा रस है? इकड़े इచ్చేసాడు ఏంటి? క్రోధ. క్రోధానికి ఏటి వస్తుంది? రౌద్ర రస, వీర రస, కరుణ రస, అద్భుత రస. క్రోధ దేని తాలూకా స్థాయి భావం? అద్భుత అయితే ఆశ్చర్య విస్మయ, కరుణ అయితే దుఃఖం, వీర అయితే ఉత్సాహ, రౌద్ర అయితే క్రోధ. సో మన రైట్ ఆన్సర్ ఏంటి? రౌద్ర రస్. నెక్స్ట్ చూడండి, బతరస్ లాలచ్ లాల్కి మురళీధరి లుకాయ్. మురళి ఫ్లూట్ దాచేసింది. ఎవరు దాస్తారు? రాధ. ఎవరిది? కృష్ణుడిది. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటుంది. ఏ రస? విభత్స, వీర, శాంత, శృంగార. శృంగారస్. ప్రేమ ఉన్నది కదా, శృంగారస్. ఓకే. రామ్ జపు రామ్ జపు రామ్ జపు బావరే, ఘోర భవ నీర నిధి నామ నిజ నావరే. ఇదొక భజన. భజన అనగానే దేవుడి మీద భక్తితోటి భజన చేస్తాం. సో అదే రస్ అవుతుంది? శాంతియ, వీర, భక్తియ, అద్భుత. సో భజన అనగానే భక్తి, భక్తి రస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, కిలకత్ కాన్హా ఘుటురువను
కిల్కత్ కాన్హా గుటురువని ఆవత్. గుటురుని అంటే బొంగురుకుంటూ వస్తున్నాడు. కాన్హా అంటే కృష్ణుడు. నవ్వుతూ బొంగురుతూ వస్తున్నాడు అంటే ఏంటి? అక్కడ ఏ అభిమానం, ఏ ప్రేమ? ఈ భక్తియా, వాత్సల్య, శాంత, కరుణ ఏంటి వస్తుంది? పిల్లడి మీద ప్రేమ. సో వాత్సల్య రస్. ఓకే, నెక్స్ట్ చూడండి. अखिल भुवन चर अचर जग हरिमुख में लखी मातृ चकित चकित भई गद गद वचन विकसित दृग पुलकातु. చకిత్ అంటే ఏంటి? ఆశ్చర్యం. ఆశ్చర్యం స్థాయి భావం. దేని తాలూకా? ఏ రస్తాలకు స్థాయి భావం? అద్భుత, శాంత, వీర, వీభత్స. సో చకిత్ అన్న, ఆశ్చర్యన్న, విస్మయన్న ఒకటే కదా మీనింగ్. సో అది ఏ రస్? అద్భుత్ రస్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇలాగే పంక్తులు ఇస్తాడు ఎగ్జామ్లోని, మీరు ఐడెంటిఫై చేయాలి. అందుకే జాగ్రత్తగా 2-3 సార్లు చదివి అందులో ఏదో ఒక వర్డ్ పట్టుకుంటే మీకు ఈజీగా ఐడెంటిఫై చేసేయగలరు. बहुविधि विलाप प्रलाप वह करने लगी उस शोक में. वह करने लगे उस शोक में. निज प्रिय वियोग समान दुख होता ना कोई लोक में. విలాప ప్రళవ కర్నే లగే ఉస్ శోక్ అంటే ఏంటి? దుఃఖం వచ్చేసింది. ఇక్కడ కూడా ఆల్రెడీ ఇచ్చేసాడు. ప్రియ వియోగ సమాన దుఃఖ హోతా హై. సో దుఃఖం ఉన్నది అంటే అది ఏ రస్తాలకు స్థాయి భావం? శృంగార రస, కరుణ రస, రౌద్ర రస, శాంత రస. సో శృంగారది ప్రేమ, కరుణది దుఃఖం, రౌద్రి కోపం, శాంత నిర్వేగ, విరక్తి, వైరాగ్యం. సో ఇక్కడ దుఃఖం వచ్చిందంటే ఏంటి? కరుణ్ రస్. ఓకే, నెక్స్ట్ చూడండి. సంసార దేఖే అబ్ హమారే శత్రు రణ్ మే మృత్యు పడే. మొత్తం సంసార్ చూసింది, మా శత్రువులు మృత్యుపడి ఉన్నారు. కర్తే హుయా ఘోషణ వే హోగే ఉట్ కర్ కడే. ఎప్పుడు అంటాం అంత అలా? అది అందరూ చూశారు నేను ఎలా కొట్టుపడేసాను వాళ్ళందరినీ. ఏ ఫీలింగ్లో అంటారు? కోపంతో ఉన్నప్పుడే ఆ మాటలు అంటారు అన్నమాట. అని నిలబడిపోయాడు అంటే కోపంతో ఆ మాటలన్నీ నిలబడిపోయాడు. సో కోపం అనగానే ఏ రసం? రౌద్ర, వీర్, శాంత్ యా కరుణ్. సో కోపం అన్నది రౌద్ర రస్ తాలూకా స్థాయి భావం. ఓకే, నెక్స్ట్. खड़े किनारे जितने मनुष्य थे सभी महाशंकित भीत हो उठे. भीत అంటే భయ హో ఉఠే, భయపడిపోయి లెగిసిపోయారంట. సో అదే రస భయ అనగానే భయానక, వీర, వీభత్స, శాంత. భయ, భీత్ అంటే భయానక్ రస్. నెక్స్ట్ చూడండి. उधर गरजती सिंधु लहरियाँ कुटिल काल के जालों से चली आ रही फैन उगलती फन फैलाए व्यालों से. అంటే गरजती सिंधु लहरियाँ कुटिल काल के जालों से चली आ रही फैन. చూడండి, ఫ్యాన్ అంటే పాము పడగెత్తుతుంది కదా, పడగెత్తుతూ వచ్చేస్తుందట. సో పాము పడగెత్తుతూ వచ్చేస్తుంది అని అంటే ఏంటి వస్తుంది మనకి? పాము మన వైపు వచ్చిందంటే మనం ఏం పడతాం? వీరత్వం చూపిస్తామా, శాంతమా, వీభత్సంగా ఉంటామా, లేకపోతే భయపడతామా? నార్మల్లీ భయపడతాం. సో ఇది భయానక్ రస్. ఓకే, నెక్స్ట్ చూడండి. मैया कबहू बढ़ेगी चोटी कितनी बार मोही दूध पियत भैया अजहू है छोटी. మయ్య అమ్మ నాకు నా జుట్టు ఎప్పుడు పెరుగుతుంది, రోజు జుట్టు పెరుగుతుందని పాలు తాగించేస్తున్నాను, అయినా నా జుట్టు చిన్నదే అని అంట. సో అమ్మ అన్నప్పుడు తల్లి కొడుకు సంభాషణ కదా. సో అందులో ఏటి వస్తుంది? ఏ ప్రేమ వస్తుంది? వాత్సల్య, శాంత, వీర, కరుణ. సో పుత్ర ప్రేమ కాబట్టి ఇది వాత్సల్య రస్. ఓకే, నెక్స్ట్ చూడండి.
बसो मेरे नैनन में नंदलाल, मोहिनी सूरत सांवली सूरत नैनो बने विशाल, अधर सुधारस मुरली राजती उर्वयंती माल। बसो मेरे నయనన్ మే నందలాల్, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, నా కళ్ళలోనే ఉండు, నీరు నీ మోహిని సూరత్ సావరి సూరత్, మోహం అంటే ఆకర్షించిన నీ ఫేస్ నా కళ్ళ ముందే ఉండాలి అని. సో ఆ ఫీలింగ్ ఎందులో వస్తుంది? భక్తియ, శాంత, వాత్సల్య, కరుణ. తల్లి కొడుకు ప్రేమ కాదు, సో ఇక్కడ వాత్సల్యం ఉండదు కదా. తల్లి కొడుకు ప్రేమ లేదు కాబట్టి వాత్సల్యం ఉండదు. దుఃఖం కాదు, సో ఇక్కడ శాంతంగా మనకేం శ్లోకాలు చెప్పట్లేదు. సో మిగిలింది ఏంటి? భక్తి రస్. ఓకే, నెక్స్ట్ చూడండి. ప్రియ మృత్యు. మృత్యు అనగానే ఏంటి వస్తుంది అక్కడ? నిర్జీవసి, దుఃఖం వస్తుంది. దుఃఖం అంటే ఇది ఏ రస్? వీర, కరుణ, శాంత, అద్భుత. సో దుఃఖం అనగానే కరుణ్ రస్. ఓకే, నెక్స్ట్ చూడండి. सीरा पर गंगा हसे, सीरा पर गंगा हसे. हसे అంటే ఏంటి? నవ్వింది. भुजानी में भुजंगा हसे, हास ही को दंगा भयो नंगा के विवाह में. హసే అంటే నవ్వింది. ఇక్కడ ఏ రస వస్తుంది? హాస్య, శాంత, కరుణ, వీర. నవ్వింది కాబట్టి ఇదేంటిది? హాస్య రస్. నెక్స్ట్ చూడండి. అభితో ముక్కుటు బందా థా మాత్. చూడండి, పెళ్ళికొడుకు తల మీద పగడి, హిందీలో అంటారు, తెలుగులో కొంతమంది కిరీటంలాగా పెట్టుకుంటారు. ఇప్పుడే కట్టారు. ఉవే కల్ హీ హల్దీ కే హాత్, హల్దీ కే హాత్, చేతులు అంత పసుపుతో నిండి ఉన్నది. ఖులే భీ నాథే లాజ్ కేబల్, ఇంకా మాటలే ఆడలేదు కొత్త పెళ్లి కూతురు. ఖిలేతే చుంబన్ శూన్య కపూర్ అంటే థే అని అంటే అక్కడ ఏంటి ఫీలింగు? ఇంకా పెళ్ళి పందిటి ఇంకా ఇదే అవ్వలేదు అని అంటాం. అంటే అక్కడ ఏంటి? ఏదో అక్కడ దుఃఖం అన్నమాట. సో దుఃఖం అనగానే ఏ రస వస్తుంది? కరుణ్ రస, శాంత రస, వీర్ రస, అద్భుత రస. ఇక్కడ దుఃఖం కాబట్టి ఇదేంటిది? కరుణ్ రస్. నెక్స్ట్ చూడండి. తంబూరా లే మంచ్ పర్ బైఠే ప్రేమ్ ప్రతాప్. తంబూరా చూడండి, వాయిస్తాం కదా మనకి పండగలప్పుడు, హరిదాసులు వస్తారు, చేతులు ఉంటుంది, అది తంబూరా. తంబూరా లే మంచ్ పర్ బైఠే ప్రేమ్ ప్రతాప్. ఆ తంబూరా పట్టుకొని మంచ్ అంటే స్టేజ్ మీదకి ఎక్కాడంట. సాజ్ మిలే 15 మినిట్, ఓ 15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తున్నాడు స్టేజ్ మీద అందరి ఎదురుగా. గంటా భర్ ఆలాప్. ఆలాప్ అంటే రాగం తీస్తూనే ఉన్నాడు. మన తెలుగు సినిమాలోని బ్రహ్మానందం కానీ ఆలీగారని అలా చేస్తే మనకేం చేస్తాం? రాగ్ మే మారా గోతా ట్రై చేస్తున్నాడు. రాగాలు ధీరే ధీరే ఖిసక్ చుకే థే సారే శ్రోత. విని మిల్లిమిల్లిగా అందరూ వెళ్ళిపోయారు, శ్రోతలు, దర్శకులు. సో అక్కడ ఫీలింగ్, స్టేజ్ అనుభవిస్తే ఏంటని వస్తుంది? నవ్వొస్తుందా, శాంతమా, వీరత్వమా, కరుణవా? సో హాస్యరస్. ఓకే, జేహి గిరి చరణ దేయి హనుమంత, చలయ సోగో పాతాల తురంత. ఎలాగైతే హనుమంతుడి పాదాలు భూమి మీద పడ్డాదో, భూమిలోని యాకం తిన్నగా పాతాళంలోకి వెళ్ళిపోయారంట. అప్పుడు ఏంటి వస్తుంది? శాంతమా, వీరత్వమా, అద్భుతమా, కరుణ. పాతాళలోకం డైరెక్ట్గా గెలిపారు అంటే ఆశ్చర్యమే కదా. సో ఇది ఏ రస్? అద్భుత్ రస్. ఓకే, ఇది చూడండి. बुरे समय को देखकर गंजे तू क्यों रोए, किसी भी हालत में तेरा बालना बाका होए. ఓకే, బురే సమయకు దేకకర్. గంజే అంటే జుత్తు లేనివాడు. నువ్వెందుకు
ఆ కష్టాలను ఉన్నప్పుడు బాధపడదు. ఎలాంటి కష్టాలు వచ్చినా నీ జుత్తు అసలు రాలేదు కదా అని అంటున్నాడు. బాల్నా బాకా హోయ్ అని హిందీలో అంటాం. సో అదేంటి? అద్భుత, హాస్య, శాంత, వాత్సల్య. సో జుత్తె లేనివాడికి ఇంకా జుత్తు ఎలా రాలుతుంది? సో ఇదేంటిది? హాస్య రస్. ఓకే, నెక్స్ట్ చూడండి. मुख बाल रवि सम लाल होकर ज्वाला सा बोधित हुआ. मुख बाल रवि सम लाल होकर, మొహం ఎర్రగా అయిపోయింది అంటే ఏంటి? అగ్గిలాగా అయిపోయింది అంటే ఏంటి? అక్కడ శాంతమా, కోపమా, వీరత్వమా, దుఃఖమా? కోపం వల్లే కదా మొహం ఎర్రగా అయిపోతుంది. సో కోపం ఉన్నప్పుడు దాని రస్ ఏంటి? రౌద్ర రస్. నెక్స్ట్ చూడండి. సకల సూర సామంత समरी बल जंत्र मंत्र तस, उट्टरी राज पथिराज बाग मानो लग वीर नट. సూర్, వీర్ దేంతలకు పర్యాయ పదాలు. వీభత్సమా, వీరదా, భయానకదా, కరుణ రసదా? వీరరసదే కదా. సో ఇదేంటిది? వీరరస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. जो नीच धर्म वेद बोधित, सो करत न कछु बिसरयो, बिनु अवगुण कृकला सकूप मज्जित कर गही उधर्यो. ఓకే, సో ఇది ఒక మెసేజ్ పంపిస్తున్నారు, దేవుడి గురించి చెప్తున్నారు. సో ఇదేంటిది? కరుణ రస, వాత్సల్య. దుఃఖం కాదు, సో కరుణ రస అవదు. వాత్సల్య తల్లి బిడ్డ ప్రేమ కాదు. శాంతరస్ వైరాగ్య గురించి చెప్పట్లేదు. సో మిగిలిందేంటి? భక్తి రస్. ఇదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. కहाँ कमध कहाँ मथ्य, कहाँ कर चरण अंतरूरी, कहाँ कंध वही तेग, कहो सिर जुटी फुटी उर. कहाँ कमध कहाँ మధ్య, తలెక్కడో, కాళ్ళెక్కడో, తొడెక్కడో అవన్నీ తీసుకొని దానికి ముక్కలు ముక్కలు చింతరి బిత్తిరి అయిపోయింది ఆ బాడీ. సో అది ఫీలింగ్ ఏంటి వస్తుంది? వీభత్సమా, వీరరస, కరుణ రస, భయానక రస. సో బాడీ కట్టపిట్టు ముక్కలు అయిపోవడం అంటేనే ఘృణంగా ఉంటుంది. సో అదేంటది? వీభత్స్ రస్. हाँ राम हाँ प्राण प्यारे, जीवित रहूं किसके सहारे. ఓకే, జీవిత రహు కిస్కే సహారే, ఎవరితో నేను బతుకుండాలి అంటున్నాడు. అంటే అక్కడ ఏంటి ఫీలింగ్? వైరాగ్యమా, వీభత్సమా, భక్తియా, కరుణ? అంటే తన బాధ చెప్తున్నాడు, అంటే దుఃఖం. సో ఇది ఏంటి వస్తుంది? కరుణ రస్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఏక్ అచంబా దేఖ్యో రే భాయి, ఠాడా సింహ్ చరావే గాయి. ఓకే, అచంబా అంటేనే ఆశ్చర్యం. సో ఇందులోని ఏ రస? భయానక, అద్భుత, రౌద్ర, వీరరస, రౌద్రరస. అచంబా దీని పర్యాయ పదాలు ఆశ్చర్య, విస్మయ. సో ఇదేంటిది? అద్భుత రస్. ఓకే, ఇంతవరకు మీకు నచ్చినట్లయితే కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రస్ అయిపోయింది ఈ రోజు నుంచి. క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ అయిపోయింది. బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా ఐడెంటిఫై చేయండి. ఇంకా క్విజ్లు ఇస్తే అటెండ్ చేయండి. దీని తర్వాత ఛంద్ ఉన్నది, అలంకారం ఉన్నది. ఈ రెండు మళ్ళీ చదువుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.